ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అండి, మనకి ఓఆర్ఆర్ అయితే చాలా నియర్ బైలో వస్తుంది. అలాగే మనకి మెయిన్గా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటున్నప్పుడు మనం స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, డీమార్ట్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోగలుగుతాం. అటువంటి అన్ని కూడా సదుపాయాల్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉంది. ఇప్పుడు నేనున్న రోడ్ అయితే చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు నేను నిలబడిన రోడ్ 30 ఫీట్ రోడ్ అండి. అయితే ఇప్పుడు మనకి లొకేషన్ చూసుకుంటున్నట్లయితే సాయిబాబా టెంపుల్ మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అహ్మద్గూడ. సో ఇప్పుడు ఈ లొకేషన్లో మనకైతే ఈ ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు మనం ఆలస్యం చేసుకోకుండా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇది 200 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఇస్తున్నారు. ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ ఇస్తున్నారు. స్లోప్ కూడా చూసుకుంటే చాలా అద్భుతంగా మనకి ఈజీగా అంటే పార్కింగ్కి ఇస్తున్నారు. అలాగే గేట్ కానీ, పెయింటింగ్ వర్క్ కానీ, బయట మనకి ఎలివేషన్కి లైటింగ్స్ కానీ కూడా చాలా క్వాలిటీ యూస్ చేస్తారు. సో ఎంత అద్భుతంగా చేశారు చూడండి. అలాగే స్లోప్ కూడా ఇచ్చారు. సరౌండింగ్ లో చూసుకుంటున్నట్లయితే ఇళ్ళకి అనుకుని ఇల్లు, అలాగే మనకి మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్టి అండి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎడెన్ హోమ్స్ కి ఆపోజిట్ లోనే ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే బండ్లగూడ సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా లోపలికి వెళ్ళి మనం పార్కింగ్ ఏరియా అవన్నీ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇక్కడ బయట మనకి గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ ఇచ్చారండి. సో ఇక్కడ మనం మంచిగా ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి వచ్చేద్దాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకి బోర్ అండ్ సంప్ అనేది ఇస్తున్నారు. అలాగే ఒకసారి పైన చూసుకుంటున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా మనకి గేట్ దగ్గర చూసుకుంటే 2 పిల్లర్స్కి ఇచ్చారు. దానికి కూడా మనకి గ్రానైట్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇక్కడ పైన మనకి వైరింగ్ ఇచ్చారండి, లైటింగ్ కూడా చేసుకోవచ్చు. స్టేర్ కేస్ చూసుకుంటున్నట్లయితే మనకి గ్రానైట్ తో చాలా అద్భుతంగా ఇచ్చారు. స్టేర్ కేస్ కింద మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు. కిచెన్ నుంచి మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు. ఈ పార్కింగ్ ఏరియాలో మొత్తం వాల్స్ కి చూసుకుంటే గ్రానైట్ ఇచ్చారు. మెయిన్ డోర్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి. అలాగే సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే ఎంత స్పేషియస్ గా ఉంది కదా. ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకి ఫినిషింగ్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా ఫినిషింగ్ అనేది చేసి ఇచ్చారు చూడండి. సో మనకి క్వాలిటీ హ్యాండిల్స్ అవన్నీ కూడా వేస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం హాల్ ఏరియా కవర్ చేద్దాం. ఇప్పుడైతే నేను హాల్ ఏరియాలో ఉన్నాను. పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా చేశారు. ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్ముతున్నారంటే ఓనర్ గారు వాళ్ళ కోసం కన్స్ట్రక్షన్ చేశారు, కానీ వాళ్ళ పిల్లల స్టడీస్ కోసం వాళ్ళు వేరే లొకాలిటీకి షిఫ్ట్ అవుతున్న కాబట్టి ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు. నార్మల్ గా మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తారు. వీరి దగ్గర చూసుకుంటున్నట్లయితే నార్మల్ గా వాల్ పేపర్స్ చూస్తున్నారు. ప్రతి గోడకి కూడా మనకి వాల్ పేపర్ చేసి టీవీ పాయింట్, సో మనకి ఫాల్ సీలింగ్ లో కూడా వాల్ పేపర్ అనేది పెట్టి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి విండో చూసుకుంటున్నట్లయితే చాలా పెద్ద విండో ఇచ్చారండి. మస్కిటో మెష్ స్లైడింగ్ టైప్ ఇచ్చారు. సో దీనికి చుట్టూ మొత్తం మనకి ఎంత బాగా కవర్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పూజా రూమ్ డోర్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. అయితే ఈ వీళ్ళకి కంపెనీ కూడా ఉందండి, చందనాశ్రీ కన్స్ట్రక్షన్స్ అని. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కమాన్, అలాగే సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలో ఉన్నాం. కిచెన్ ఏరియా అయితే ఎల్ షేప్ లో ఇచ్చారు, చాలా స్పేషియస్ గా ఉంది. మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, సజ్జా ఇచ్చారు. అలాగే అటు సైడ్ మనకి డోర్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఈ డోర్. అలాగే ఇక్కడ కూడా మనకి వాల్ పేపర్ మొత్తం స్టిక్కర్ తో కవర్ చేస్తారు. ఎంత బాగుంది కదా. ఇదైతే మనకి కంప్లీట్లీ 3 BHK ప్రాపర్టీ అండి. నా బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇస్తున్నారు, సెల్ఫ్స్ ఇచ్చారు. ఇంటీరియర్ వర్క్ చేసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇట్లా ఇది ఉంది చూడండి. సో ఇది మన ఆర్చ్ ఇక్కడ బెడ్రూమ్స్ కి వెళ్ళడానికి స్ట్రైట్ గా చూసుకుంటున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో మనకి టైల్స్ కూడా ఇక్కడ చూసుకుని వాష్ బేసిన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చారు, లైట్ పాయింట్ కూడా ఇచ్చారు. సో దీనికి టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్తున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ అయితే అబ్బా అద్భుతం చాలా బాగుంది కదా. అలాగే వాల్ పేపర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. దీంట్లో డైమెన్షన్ చూసుకుంటే 30/60, అలాగే 24/7 వాటర్ ఫెసిలిటీ, 100% వాస్తు, LRS ఫుల్ పేడ్ అండి, G+1 పర్మిషన్. దీంట్లో సెల్ఫ్స్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ మనకి పెద్ద విండో కూడా ఇచ్చారు. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ కి వెళ్దాం. మీకు చెప్పాను కదా ఇది కంప్లీట్ గా 3 బెడ్రూమ్స్ అని. ఆపోజిట్ డైరెక్షన్స్ లో 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇటు సైడ్ మనకి పక్కన ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం అనదర్ బెడ్రూమ్ కి వెళ్దాము. అయితే ఇది ఓవరాల్ కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నట్లయితే 1740 SFT అనేది వస్తుందండి మనకి. ఈ నుంచి మన రాంపల్లి అయితే జస్ట్ 2.5 కిలోమీటర్స్ లో రీచ్ అవ్వచ్చు. మనకి సరౌండింగ్స్ లో లిబర్ ఇంటర్నేషనల్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ ఆండ్రోయిడ్స్, స్వామినారాయణ గురుకుల్. ఇదైతే మనకి ఎంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు చూడండి. ఫాల్ సీలింగ్ వరకు ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. అలాగే వాష్రూమ్ కూడా ఇచ్చారు.
సో ఇక్కడ చూడండి పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ వదిలేదు, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్ కన్స్ట్రక్షన్ 1740 SFT వస్తుంది. ఇదైతే ఇంకొక అనదర్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ చూడండి, వావ్ అసలు ఎంత బాగుంది కదా. అలాగే మనకి చాలా ప్రతి బెడ్రూమ్ లో మనకి చాలా పెద్ద విండో ఇస్తున్నారు, మనకి వాల్ పేపర్స్ కూడా ఇస్తున్నారు. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మళ్ళీ చెప్తున్నా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ 200 స్క్వేర్ యార్డ్స్ అండి, 30/60 డైమెన్షన్, 100% వాస్తు, 3 BHK, 20% పే చేసి 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం పదండి. సో ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసాము. రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా ఇక్కడ మనకి మంచిగా కవర్ అనేది చేశారు. ఇప్పుడైతే మనం టెర్రస్ చూసుకుంటున్నట్లయితే అక్కడ చూస్తున్నారు కదా ఎడెన్ హోమ్స్, అక్కడ నుంచి జస్ట్ మనకి ఇక్కడ మన చాలా నియర్ బై అండి. అలాగే మెయిన్ రోడ్ చూస్తున్నారా, మెయిన్ రోడ్ నుంచి తాడిబిట్. అలాగే మొత్తం టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి, మొత్తం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మన హౌస్ కి ఆనుకొని అపార్ట్మెంట్ కూడా ఉంది చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి. సో చూస్తున్నారు కదా ఎంత ప్రైమ్ లొకేషన్, అండ్ మనకి క్వాలిటీ కూడా చూస్తున్నాక చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో వీళ్ళైతే ఓనర్ వాళ్ళు ఉండాలని కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి, కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం వేరే లొకాలిటీకి షిఫ్ట్ అవుతుండడం వల్ల ఈ ప్రాపర్టీ అనేది సెల్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేసుకోకుండా మీరు మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నాను కదా మనకి అన్ని కూడా నియర్ బైలే ఉన్నాయండి. ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్, రాంపల్లి నుంచి 2.5 కిలోమీటర్స్, ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా నియర్ బైలో ఉన్నాయి. అయితే దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,05,00,000 అంటున్నారు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.